ఈ న్యాయాధిపతుల గ్రంథము 350 ఏండ్ల ఇశ్రాయేలీల యొక్క చీకటి జీవితాన్ని మొత్తాన్ని మన ముందు పెడుతుంది. ఆ టైంలో ఇశ్రాయేలుకు రాజు లేకపోవటం, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించటం, ఏది తన దృష్టికి మంచిదనుకుంటే దాన్ని చేయటము, ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు లేకపోవటము, ఇశ్రాయేలీలు దాని వలన అన్య రాజులకు బానిసలైపోవటం. ఫిలిస్తీన్లు మాటిగా దండెత్తి వచ్చేవాళ్ళు, పక్కనున్న మోయాబీలు వచ్చేవాళ్ళు, అమ్మోనీలు వచ్చేవాళ్ళు, మిద్యానీలు వచ్చేవాళ్ళు. అట్లా వచ్చేసేసి ఒకప్పుడు వీళ్ళు వస్తుంటేనే గుండెలు కరిగిపోయి జంకినటువంటి వాళ్ళు వీళ్ళనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళని లోపరుచుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ రెండో మనం చూస్తే వారు కొందరిని వారి మధ్య ఉండనిస్తూ వచ్చారు అని ఉంటుంది. న్యాయాధిపతులు చూడండి 1వ అధ్యాయంలోకి రండి, 21వ వచనం. యెరూషలేములో నివసించి యెబూసీయులను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసిస్తున్నారు. చూసారా? మళ్ళీ 29వ వచనం చూడండి 1వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్య నివసించిరి. జెబూనీయులు కిత్రోన్ నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయవారైరి. అషేరీయులు వారి గురించి ఇచ్చాడు. తర్వాత 32 ఆ దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టకు వారి మధ్య నివసించనిచ్చిరి. నఫ్తాలీయులు బెషమెసు వారిని బెతు అని వెళ్ళగొట్టలేదు, కానీ బెషమెసు నివాసుల చేత బేతనాతు నివాసుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి. వెళ్ళగొట్టకుండా పూర్తిగా జయించకుండా వారు ఆ పనులు చేస్తారు, ఈ పనులు చేస్తారని పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నారు. ఈరోజు పని చేస్తాడు వాడు, ఏదో ఒక రోజు వీళ్ళు బలహీనులైనప్పుడు వాడే లేచి ఏమవుతాడు, వీరిని శత్రువుతో జతకట్టి వీడేం చేస్తాడు, ఇక్కడ ఉన్న లూప్ హోల్స్ మొత్తం వాడికి అందజేసి, ఇక్కడ ఏ అయితే బలహీనతలు ఉన్నాయో అన్నీ అందజేసి వీడే చివరికి వాళ్ళ మీద అధికారం చెలాయిస్తాడు. శత్రువులు వాళ్ళు పూర్తిగా నాశనం చేయాలి, పూర్తిగా ధ్వంసం చేయాలి, వాళ్ళని సమూలంగా నిర్మూలన చేయాలి. దేవుడు అన్నాడు, మీకు ఇచ్చాను, మిగిలిన వారిని మొత్తం మీరు స్వాధీనం చేసుకోండి, మీకు ఇప్పుడు పంపించాను, యెహోషువ ద్వారా మీకు పంచిచ్చాను, మిగిలిన వాళ్ళని జయించాల్సిన బాధ్యత మీదే. అది మిగిలిన వాళ్ళని జయించాల్సిన బాధ్యత మీదే. మీరు జయించండి, పూర్తిగా లేకుండా చేసేయండి అంటే వాళ్ళు అక్కడే ఉంచుకొని వాళ్ళు చివరికి ఏమయ్యారు, పక్కలో బల్లెల్లాగైపోయారు. ఒక రోజుకి వాళ్ళే వీళ్ళని వెట్టి పనులు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు వెట్టి పనులు చేస్తున్నారు. కానీ తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలైనా మనమైనా, మీరు లోబడితిరా మేలు, మీరు లోబడరా శత్రువులను తీసుకొస్తా, మీ మీదకి పురిగొలుపుతా, నేనే మీ మీదకు వాళ్ళ రేగేటట్టు నేను చేస్తా అంటాడు దేవుడు. వాళ్ళకు బలం నేను ఇస్తా, మిమ్మల్ని నేను వాళ్ళ చేతుల్లో వదిలేస్తా అంటాడు దేవుడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో మోషే మరలా ఎందుకు చెప్పాడంటే ప్రమాదం ఉంది జాగ్రత్త అని హెచ్చరించాడు. మనము మన పిల్లలకు కూడా ఎప్పుడు ఆ ద్వితీయోపదేశ కాండం చదువుకోండి అని చెప్పడం చాలా మంచిది. దాంట్లో ముఖ్యంగా 28వ అధ్యాయం అది చదివితే ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో. కాబట్టి ఇశ్రాయేలీయులు మాటికి వారు మాటికి దోషులై దేవుని దృష్టికి పాపం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, అది ఆ మాట వినబడతా ఉంది. ఇశ్రాయేలీయులకు రాజు లేకపోయేసరికి అంటే దేర్ ఈజ్ నో లీడర్, దేర్ ఈజ్ నో పొలిటికల్ లీడర్, దేర్ ఈజ్ నో స్పిరిచువల్ లీడర్. వాళ్ళకి ఆత్మీయ నాయకుడు లేడు, రాజకీయంగా నడిపించే నాయకుడు లేడు. రెండు వైపులా నాయకుడు లేకపోతే సామెతలో ఉంటుంది, జనులు కట్టు లేకుండా తిరుగుతారు. దేవోక్తి లేకపోతే, నాయకుడు లేకపోతే వాళ్ళకి చెడిపోవటం జరుగుతుంది. నాయకుడు లేకపోతే వాళ్ళు పాపం వైపు తిరిగిపోతారు, వాళ్ళకి నాయకుడు అవసరమో. కాబట్టి ఈ సమయంలో మరి ఆ టైంలో ఇశ్రాయేలీలంతా
దేవుని మాటలకు లోబడక బయలు పెరుగుతును బయలును దేవతలుగా చేసుకొని సీదోనీయుల దేవతలు అమోరీయుల దేవతలను పెట్టుకొని వారు ఆరాధన చేస్తూ ఉంటుంటే అయినప్పటికీ నీ దేవుడు మటుకు నమ్మకస్తుడు అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకు కనపడుతుందండి. వారు అపనమ్మకంగా ఉన్నా దేవుడు మటుకు తన నమ్మకత్వాన్ని మాత్రము కొనసాగిస్తూనే ఉన్నాడు అనేటువంటిది ఈ గ్రంథంలో ఎట్లా కనబడుతుందంటే, ఒక న్యాయాధిపతి వచ్చాడు, ఇంకొక న్యాయాధిపతి వచ్చాడు, ఇంకొక న్యాయాధిపతి వచ్చాడు, ఇంకొక న్యాయాధిపతి వచ్చాడు, విడిపించాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. చూడండి అక్కడ చూస్తే మొదటి న్యాయాధిపతి, అక్కడ మొట్టమొదటగా న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 3వ అధ్యాయంలోకి రండి దయచేసి. 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా కాలేబు తన తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునకు ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా దేవుడు అరమణహరాయిము రాజైన కోషనిశ్రాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతన్ని జయించిన కోషనిశ్రాతాయిమును జయించెను. 40 సంవత్సరముల దేశము నెమ్మది పొందెను. ఓకే, ఒత్నీయుల తర్వాత మరణించెను. మరలా యెహోవా దృష్టికి దోషులైరి వాళ్ళు. తర్వాత ఎగ్లోను బలపరచెను. ఆ ఎగ్లోను అతడు అమోలీయులను అమాలేకులను సమకూర్చిన ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులైరి. ఇది ఇతడు 2వ వాడు. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో వేరే రాజులను దేవుడు రేపుతున్నాడు. న్యాయాధిపతులను దేవుడు వాళ్ళు మళ్ళీ దేవునికి మొరపెడతా ఉంటారు. దీంట్లో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సైకిల్ నడుస్తూ ఉంది. ఆ సైకిల్ ఏంటంటే 5S అంటారు దీన్ని. 5 రకాల, చూడండి 5S. ఈ సైకిల్ ఇట్లా నడుస్తుంటుంది. సిన్ పాపం, సర్విట్యూడ్ బానిసత్వం, ఓకే, తర్వాత సప్లికేషన్, విజ్ఞాపన, సేవియర్ రక్షకుడు, సైలెన్స్ కొంతవరకు ప్రశాంతత. ఓకే, ఈ 5S అనేటువంటిది కంటిన్యూ అవుతా ఉంటుందండి ఈ అంతట్లో. 5S సిన్, సర్విట్యూడ్ అంటే పాపం చేయటం, బానిసలు కావటం. అప్పుడు మళ్ళీ దేవుడికి మొరపెడటం. మొరపెడితే దేవుడు ఆలకించి రక్షకుని పంపించటం. రక్షకుని పంపిస్తారా, జయం పొందుతాడా, కొంతకాలం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళా పాపం చేస్తారు, మళ్ళా బానిసత్వం, మళ్ళా వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేయటం, దేవుడు రక్షకుని పంపించటం, మళ్ళా కొంతకాలం ప్రశాంతత. ఇంక ఇదే సైకిల్. 7 సైకిల్స్ ఉంటాయి దీంట్లో. 7 సైకిల్స్ ఉంటాయి. 7 సైకిల్స్. 7 సార్లు ఇది వస్తూ ఉంటుంది. ఈ గ్రంథంలో మనం చూస్తే 7 సార్లు వాళ్ళు ఎట్లా పాపం చేయటం, బానిసలు అవటం, ఓకే, విజ్ఞాపన చేయటం, అప్పుడు దేవుడు పంపించిన రక్షకుడిని, అప్పుడు ప్రశాంతంగా దేశమంతా ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. యెహోవా ఆత్మ రావడం పాత నిబంధనలో ముఖ్యంగా ఈ గ్రంథములో కనిపిస్తుంది. యెహోవా ఆత్మ మీకు బలంగా వచ్చెను అని. పాత నిబంధనలో ఇది మనము హోలీ స్పిరిట్ గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకున్నప్పుడు అక్కడ బాగా నేర్చుకుంటాము. కొద్దిగా చెప్తాను ఇక్కడ. పాత నిబంధనలో ఆత్మ వచ్చి నింపటం అంటే కేవలం అది తాత్కాలికము. ఓకే, పాత నిబంధనలో ఆత్మ వచ్చి నింపబడటం అంటే ఆ టైంలో ఏదో ఒక పని చేయాల, ఒక కార్యం కోసం, ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఒక ప్రత్యేకంగా శక్తితో నింపుతాడు. అది తాత్కాలికమే. ఉదాహరణకు సంసోను, ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఒత్నీయేలు. అట్లా
ఈ యొక్క సేవియర్ ఉన్నాడు చూడండి, ఈ రక్షకుణ్ణి, ఆ సమయంలో న్యాయాధిపతిని దేవుడు ఆత్మతో నింపినప్పుడు వాళ్ళు ఆశ్చర్యరీతిగా జయం పొందుకుంటారు. గిద్యోను ఒక ఉదాహరణ. ఓకే, ఇట్లా ఆత్మ పాత నిబంధనలో తాత్కాలికంగానే దేవుని ఆత్మ జనులను, ముఖ్యంగా నాయకులను ఆవరించింది. కానీ కొత్త నిబంధనలు అట్లా కాదు. కొత్త నిబంధనలో ఆత్మ శాశ్వతం. ఓకే, ఆత్మ కొత్త నిబంధనలో శాశ్వతం. ఎట్లా అంటే ఏ రోజైతే రక్షణ పొందామో అదే రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ఈయన నీవు మరణించేంత వరకు ఉంటాడు, నీతో ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే త్రియేక దేవుడు నీలో ఉంటాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా నీలో ఉంటాడు. ఆత్మస్వరూపిగా ఆ దేవుడు మనలో నివాసం అంటున్నాడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు యేసుప్రభు వారు. మేము వచ్చి మీతో నివాసం చేస్తాము అంటాడు యేసుప్రభు వారు. అదే సందర్భంలో నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో ఉండి మీకు అన్ని విషయాలు నేర్పుతాడని చెప్పి నేనును తండ్రి వచ్చి మీతో నివసిస్తాము అంటారు. అంటే మనలో నివసించేది ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. అంటే ఇక్కడ ఆత్మ అంటే మన ఆత్మ గురించి కదా నేను మాట్లాడేది, పరిశుద్ధాత్మ. ఓకే, పరిశుద్ధాత్మ తండ్రి క్రీస్తు. మనలో త్రియేక దేవుడు నివసిస్తున్నాడు. ఇది సత్యం, బైబిల్ చెప్పే సత్యం ఇది. మనం ఒక్కొక్కసారి సడన్గా పాత నిబంధనలాగా సంసోను, లేకపోతే గిద్యోను, లేకపోతే వేరే అక్కడ ఉన్నటువంటి ఒత్తినీయులలాగా ఇప్పుడు అప్పటికప్పుడు ఉద్రేకం అయిపోయి మళ్ళా సపబడిపోవటం అది ఉండదు. ఇప్పుడు ఆత్మదేవుడు మనలో శాశ్వతంగా నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనము అన్ని సమయాలలో పరిశుద్ధాత్ముని పర్యవేక్షణలో, సూపర్విజన్ కింద మనం ఉంటున్నాము. ఆయన నడిపింపులో నడిపించబడాలి. ఓకే, పరిశుద్ధాత్మ శాస్త్రం వచ్చినప్పుడు ఆత్మ నింపుదల అంటే ఏంటి దాని గురించి చెప్తాం. కొంచెం వేచి ఉండండి అప్పుడు దాకా. ఓకే, అది కాబట్టి ఆ టైంలో ఆత్మచేత నింపబడటం అంటే అప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు రావటం, ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపటం, అది సాధ్యమా? అది ఆత్మకార్యం. ఓకే, దే ఆర్ ఫీల్డ్ విత్ ద స్పిరిట్. ఆ టైంలో, ఆ రోజుల్లో ఆశ్చర్యకార్యాలు అది. ఇప్పుడు గాడిద ఎముకతో ఎవరన్నా చంపుతున్నారా? చంపట్లా. ఇప్పుడు వేరు పని, ఇప్పుడు పని వేరు, పరిశుద్ధాత్మని పని, అప్పుడు పని వేరు. అది ఆ తేడా మనం గమనించాలి. ఓకే, కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల్లో దయచేసి ఈ పుస్తకంలోకి రండి. ఈ పుస్తకంలో న్యాయాధిపతులు మీరు చూస్తే 1 నుండి 1-2 అధ్యాయాలు వారి యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో పాక్షికంగా వెళ్ళగొట్టారని పేజీ నెంబర్ 77లో ఉన్న 77వ పేజీ వారు పాక్షికంగా వెళ్ళగొట్టారని. ఓకే, 21 అధ్యాయాలు 3 భాగాలు, 1-2 అధ్యాయాలు వారి ఆత్మీయ స్థితి. కొంతమందిని వెళ్ళగొట్టలేదు, విగ్రహాలను చేశారు, అన్యులను పెళ్ళాడారు, హేయమైన అన్యుల ఆచారాలు పాటించారు, దేవుడిని మర్చిపోయారు. అది అక్కడ ఉన్నది 77వ పేజీ. రెండవది 3 నుండి 16 అధ్యాయాలు పాపచక్రాలు. ఇదే చెప్పే కదా, ఇది పాపచక్రం అంటే ఇది ద సైకిల్స్ ఆఫ్ సిన్. కంటిన్యూస్గా పాపం చేయటం, కంటిన్యూస్గా పాపం చేయటం, బానిసత్వం కావటం, విజ్ఞాపన చేయటం, దేవుడు పంపించటం, ప్రశాంతత రావటం. ఇది పాపచక్రాలు 7 ఉన్నాయి. పాపము బానిసత్వాన్ని కలుగజేస్తుంది, దేవునికి మొరపెట్టడం, ఒక రక్షకుని దేవుడు పంపిస్తాడు, శాంతి వస్తుంది, మరలా పాపము చేస్తారు. అదే కంటిన్యూగా జరిగేది, అక్కడ ఉన్నది అది. ఓకే, ఆత్మీయంగా పతనమయ్యారు. ఎంత పతనమయ్యారో చివరి అధ్యాయాల్లో, చివరి 4 అధ్యాయాల్లో చాలా పతనం అవుతారండి, చాలా భయంకరంగా పతనం అవుతారు. ఆ 4 అధ్యాయాలకు ముందు సంసోను చరిత్ర ఇచ్చి ఆ తర్వాత మనము చూస్తే ఒక లేవీయుడేంటి, బెన్యామీనులు ఏం పాపం చేశారు అవంతా ఉంటుంది. దాంట్లోనికి వెళ్తాం మనం. చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజీలోకి వస్తే మీరు
1 నుండి ఒకటో అధ్యాయము 2వ అధ్యాయము వారి యొక్క పూర్వపు స్థితి అంత పతనమైపోయారు, ఎట్లా పతనమైపోయారు దాని గురించి ఇచ్చాడు. తర్వాత మీరు చూస్తే ఆ న్యాయాధిపతులకు మొత్తం డీటెయిల్స్ కూడా బాగా ఇచ్చాడు చూడండి. ఓకే, న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. రెండవ ఆయన యెహూదు, దెబోరా, బాలాకులు, గిద్యోను, తోలా, యాయీరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలాను, చివరి ఆయన సంసోను. ఎవరెవరి కింద ఉన్నారో వారు చూసారా? శత్రువు ఎవరంటే మెసపతోమియన్లు, అంటే బబులోను ప్రాంతం నుండి వచ్చారు ఒత్నీయేలు టైంలో. మోయాబీయులు రెండో ఆయన. 3 కనానీయులు శత్రువులు, తర్వాత మిద్యానీయులు, తర్వాత అబీమెలకు, తర్వాత అమ్మోనీయులు, తర్వాత ఫిలిస్తీయులు సంసోన్ టైంలో. ఎన్ని సంవత్సరాలు వారికి బానిసలుగా ఉన్నారు? 8 సంవత్సరాలు మెసపతోమియన్ల కింద ఉన్నారు ఒత్నీయేలు టైంలో. ఓకే, 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. రెండవ ఆయన యెహూదు టైంలో 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారా, 80 సంవత్సరాలు ప్రశాంతత వచ్చింది. మళ్ళా తర్వాత 20 సంవత్సరాలు బానిసలు అయిపోయారు, 40 సంవత్సరాలు ప్రశాంతత వచ్చింది. తర్వాత మిద్యానుల కింద 7 సంవత్సరాలు ఉన్నారు బానిసలుగా, 40 సంవత్సరాలు ఆ టైంలో గిద్యోను ప్రశాంతత. తర్వాత అబీమెలకు అతని కింద ఓకే చూస్తే 3 సంవత్సరాలు బానిసలు, 45 సంవత్సరాలు ప్రశాంతత. తోలా, యాయీరు టైం వాళ్ళ నాయకత్వంలో. ఆ తర్వాత 3 ఉన్నారు, యెఫ్తా, ఇబ్సాను, ఏలాను. వాళ్ళ టైంలో 18 సంవత్సరాలు బానిసత్వము. అక్కడ ఒకరి తర్వాత ఒకరు అన్ని సంవత్సరాలు 6, 7, 10, 8 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారని. సంసోన్ టైంలో 40 ఏండ్లు బానిసలుగా ఉన్నారు ఫిలిస్తీన్ల కింద, 20 ఏండ్లే ప్రశాంతంగా ఉన్నారు. ఓకే, అది కాబట్టి ఇశ్రాయేలీయులు పదే దేవుణ్ణి మరచటం, బయలును కొలవటము, అది మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా దేవుడు ఇతరులను లేపటం చూస్తాం, దేవుడే లేపటం, శత్రువులను లేపటం మనం చూస్తాం. అక్కడే ఉంది అది. రెండవ ఆ తర్వాత వివరణ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు తరబీదునేయటం మరియు పరీక్షించడం దేశాన్ని వదిలిపెట్టబడింది. అంటే మీ ఇష్టం, మీరు వాళ్ళని అంతా వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది, పూర్తిగా వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు వాళ్ళని వెళ్ళగొట్టారా మీకు క్షేమము, మధ్యలో ఉండనిస్తారా మీకు కీడు, అదంతా మీ ఇష్టం. ఓకే, కాబట్టి జాగ్రత్త పడండి అని దేవుడు వారి చేతులకే వదిలేశాడు. ఇప్పుడు దేవుడిని మరిచి బయలును కొలుస్తున్నారు. బయలు దేవుడు వాళ్ళల్లో ఆ రోజుల్లో ముఖ్యంగా ఏలియా టైంలోనికి ఇది చాలా తీవ్రమవుద్ది. ఏలియా టయానికి 2వ రాజుల గ్రంథము మొదటి రాజులు ఏలియా టయానికి అక్కడ యెజబెలు వచ్చి బయలుదేవత ఆరాధనని ప్రతిష్టపరుస్తుంది. అంటే చాలా ఎస్టాబ్లిష్ చేసేస్తుంది బయలుదేవత ఆరాధనని. బయలుదేవత స్తంభాలు ఎక్కడ పడితే అక్కడ గుడులు కట్టడం అట్లా చేసేస్తుంది ఆమె. ఓకే, ఆ టైంలో అంత భయంకరంగా బయలుదేవత ఆరాధనని ప్రోత్సాహపరుస్తుంది. ఇందాక చదివాం మనం, సీదోనీయులు బయలుదేవతను ఆరాధిస్తున్నారని చదివాం. సీదోను అనేటువంటి ప్రాంతము మీకు మ్యాప్లో చూస్తే అక్కడ ఆ యొప్పే మధ్యధరా సముద్రానికి పై భాగంలో ఉంటుంది సీదోన్ అనే ప్రాంతం. ఆ పై భాగంలో ఉన్న అక్కడ నుండి సీదోను ప్రాంతంలో ఆమె సారెపతు ఉంది చూడండి, సారెపతు విధవరాలు ఉంది చూడండి. ఏలియా టైంలో దేవుడు ఏం చెప్పాడు? సారెపతుకు వెళ్ళి అంటాడు. సారెపతు సీదోన్లో ఉన్నటువంటిది. సీదోన్లో నుంచి బయలుదేవత ఆరాధన వస్తే దేవుడు అక్కడ బొమ్మంటాడు ఏంది? అది విచిత్రంగా ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు చెబుతాంలే. ఆ చరిత్ర చాలా బాగుంటుంది, కొంత దాని మీద ధ్యానం చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు సీదోనీయులు, చుట్టుపక్కల మోయాబీయులు, అమ్మోనీయులు, వాళ్ళ దేవతలు, వారి దేవత ఆరాధన ఇవంతా చేస్తూ ఉన్నారు. ఎందుకు అట్లా చేయటం? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు అప్పటికప్పుడు కావాలా, రిజల్ట్ కావాలా. వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే ఆ రోజుల్లో బయలు వర్షాన్ని ఇస్తాడు అనుకునేవాళ్ళు. బయలుకు భార్య ఒకటి ఉంది, అస్తరోతు, దాని పేరు అస్తారోతు. బయలు భర్త అయితే అస్తరోతు భార్య, ఆమె పిల్లల్నిస్తుంది. అది వాళ్ళ యొక్క ఆలోచన. ఆ ఆలోచనను చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు వీళ్ళ మధ్యలో తీసుకొస్తే, మనకు పిల్లలు కావాలి, మనకు వర్షం కావాలి, మనకు పిల్లలు కావాలి, మనకు వర్షం కావాలి, ఇదే వాళ్ళ పని. అందుకే వాటిని పూజించడం మొదలుపెట్టారు.
అందుకు వాటిని పూజించటం మొదలుపెట్టి బానిసలు అయిపోయారు. దేవునికి లోబడండి, దేవుని మాటలు వినండి, దేవుడు ఆకాశం అంతా ఆయన స్వాధీనంలో ఉంది, భూమి పంట అంతా ఆయన ఇచ్చేది, నీ గర్భఫలం ఇచ్చేది ఆయన చేతిలో ఉంది అనేటువంటి దాన్ని అది నమ్మటంలో వీళ్ళు ఇశ్రాయేలీయులు మాటికి వాళ్ళు అక్కడ బయలుదేవతలను ఆరాధించడం, అస్తరోతుని దేవతలను ఆరాధించటం, బానిసలైపోవటం, మళ్ళా బానిసలైపోవటం, వేరే వాళ్ళకు బానిసలైపోతుంటారు. వేరే దేశ రాజులు వస్తున్నారా, బానిసలుగా చేసుకుంటున్నారా, ఈ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అంటున్నారు. చూడండి దేవుడు ఎంత కనికర పూర్ణుడో, ఎంత కనికరం చూపిస్తున్నాడండి. వాళ్ళు మాటికి తప్పులు చేస్తూ ఉంటుంటే ఇన్నిసార్లు అక్కడ రాయబడి ఉందిగా, మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మరలా దోషులైరి అంటే వెళ్తాడు నాకెందుకు పాని అని వదిలేయచ్చుగా దేవుడు. వదిలేయడు దేవుడు. ఎందుకో వాగ్దానం చేశాడు. అదే నేను అబ్రహాంకు మాట ఇచ్చా, నేను మోషేకి మాట ఇచ్చా, నేను ఇస్సాక్కి యాకోబులకు మాట ఇచ్చా. నేను వాళ్ళు ఎంతవరకు నన్ను విసర్జించినా, ఎంతవరకు కాదనుకున్నా. అందుకోసం యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నారు కదా, నేను వచ్చు దినమున నేను లోకంలో విశ్వాసము కనుగొందునా. జనులు దేవుడిచ్చే అన్నీ అనుభవించి దేవుణ్ణే విస్మరించటం ఏంటి? ఎంత విచారకరమైన విషయము కదా. దేవుడిచ్చి అన్నిటిని అనుభవించి అంత దేవుడే ఇచ్చాడని, దేవుడే సమస్త సృష్టికర్త, అంతా ఆయన స్వాధీనంలో ఉన్నది, ఆయన ద్వారానే అన్నీ కలుగుతున్నాయి, ఆయన కృపచేతనే అని అంతా తెలిసి కూడా మళ్ళీ ఆయనకు విరోధులైన అయినా కానీ ఆయన మళ్ళా వారిని జ్ఞాపకం చేసుకోవటం, విడిపించటం, వారిని జ్ఞాపకం చేసుకోవటం, విడిపించటం, వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళా రక్షకుని పంపించటం, న్యాయాధిపతిని పంపించటం, విడిపించటం. ఇట్లా ఎందుకు అంటే ఆయన వీరు తప్పినా నేను తప్పను అనేవాడు ఆయన. ఆదికాండం 15లో అదే చూసాక మనం. నిబంధనలో 2 కాలువ తవ్వి ఇటువైపున ఆ యొక్క కళేబరాలను ఇటువైపున పరిచి కందకంలో నడిచిపోవటం. ఎవరు నడిచిపోయారు ఆ రోజు? నడిచిపోయింది ఎవరు? దేవుడు మాత్రమే నడిచిపోయాడు. అబ్రాహాము నడవల. దేవుడు తెలుసు న్యాయాధిపతుల టైంలో ఎట్లా ఉంటారో ఆయనకు ముందే తెలుసండి. వీళ్ళు తప్పిపోయే వాళ్ళే, వీళ్ళు తప్పిపోతే వాళ్ళ ప్రాణం పోవాలి, కానీ అది కాదు నాకు కావాల్సింది. వాళ్ళు తప్పిపోయినా నా కనికరం చూపిస్తూ కొనసాగించాలి. అయితే ఒక విచిత్రమైన విషయం ఏమంటే, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రతి తరములో కూడా ఒక శేషము మిగిలి ఉంటనే ఉంది. ప్రతి తరములో ఒక శేషం అంటే ఉదాహరణకు 2283 మంది ఉన్నారనుకోండి. 83 మంది అంటే చూడండి, ఉదాహరణకు దీన్ని మనము భాగం చేసుకోండి. 1 4 1. ఓకే, మళ్ళా 2, మళ్ళా చూడండి 2 5. ఓకే, 2 5 10, మళ్ళా 2 2 4 చూస్తే 0.5. ఇట్లా మీరు చేసుకుంటూ పోతే చివరికి ఇట్లా కొట్టేసుకుంటూ పోతే చివరికి ఒకటి మిగులుద్ది. ఉదాహరణ చెప్తున్నా. శేషం అంటే ఎంతమందిలో ఎంత మిగిలారు? ఇంతమందిలో ఒక్కరు మిగిలారు. శేషం అంటే అది. అంటే ప్రతి తరములో దేవుడు ఎవరిని చూసి ఆ తరాన్ని కొనసాగిస్తున్నాడంటే ఈ శేషాన్ని చూసి. ఈ శేషం అంటే ఒక 10 లక్షల మంది ఉన్నారు అనుకోండి, ఒక 10 మంది, లేకపోతే ఒక 20 మంది, లేకపోతే ఒక 1000 మంది, ఒక 1000 మంది నమ్మకంగా ఉంటే ఆ 1000 మందిని బట్టి ఆయన ఆ తరాలన్నింటినీ కొనసాగిస్తూ ఉన్నాడు నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి శేషము భక్తిగా ఉండటం ఎంత అవసరమో ఆ శేషంలో మనం ఉండాలి. ఆ శేషములో మనం ఉండాలి. అర్థమైందా? ఆ క్యాలిక్యులేషన్ అర్థమైందా? మ్యాథ్స్ బాగా చేసేటువంటి వాళ్ళకి అర్థమైంది. శేషం అంటే ఒకరు ఇద్దరు, రెమ్నెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది. రెమ్నెంట్ కొద్ది మంది కోసం. ఇశ్రాయేలీల్లో బయలుకు మొక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పాడు దేవుడు ఏలియాకి.
7,000 కదా. ఎన్ని లక్షలు ఉండాలి అసలు జనం? ఎన్ని లక్షలు? 25 లక్షలు మొత్తం. ఓకే, 6 లక్షలే వాళ్ళు యుద్ధానికి పోయేవాళ్ళు. మొత్తం 25 లక్షలు అనుకోండి. అప్పుడు మొదలైనప్పుడు 25 lakhs. ఓకే, 25 lakhsలో 25, 1, 2, 3, 4, 5, 1, 10, 100, 1000, 10,000, లక్షలు. 25 లక్షల్లో 7,000 అనుకోండి. ఎంతండి పర్సంటేజ్? చాలా తక్కువే కదా. పర్సంటేజ్ లెక్కేసుకుంటే చాలా తక్కువ. 25 లక్షల్లో ఒక 10,000, ఒక 50,000 అన్న వచ్చారు. 25 లక్షలు బై 7,000 బై 25 లక్షలు వేయండి. ఎంత వస్తుంది? 0. అలాగండి కాదు. ఇంకోసారి 7,000 బై 25 లక్షలు అయ్యండి అయ్యా. 357 రాదు. ముందు సున్నాలు రావాలి, చాలా సున్నాలు రావాలి. 0.0028. 0.1 అంటేనే 1% కూడా లేదు. 1లో 10%. 0.0028 అయ్యా. 0.0000నా? సరిగ్గా చూడండి, మీ క్యాల్కులేషన్స్ జాగ్రత్తగా చూడండి. అంతేనా? సరే, దీనికి అవసరం, దీని నుండి వెళ్దామండి. 1% అనుకోండి, 100లో 1. 0.1% అనుకోండి, 1000లో 1. 0.00 అన్నాం అనుకోండి, 0.00 అన్నాం అనుకోండి, 0.001 అన్నాం అనుకోండి, 10,000లో 1. 0.0001 అన్నాం అనుకోండి, లక్షలో 1. ఇక్కడ చూడండి, 10,000లో వచ్చిందిగా. 10,000లో 2 ఉంటున్నారంటండి. 10,000 మంది జనాభా వేసుకుంటే 2 ఉంటున్నారు. ఆ 2 కోసమే దేవుడు కొనసాగిస్తున్నాడు. శేషం, అది శేషం అంటే ఆయన కోసం నమ్మకంగా ఉండేటువంటి వారు 1 ఉన్నారా, 2 ఉన్నారా? ఆ 2 కోసమే ఆయన ఆ తరాన్ని కొనసాగిస్తాడు. ఇంతమంది సేవకులు ఉన్నాము మనము. ఎంతోమంది సేవలో ఉన్నారు. ఎంతమంది మనము నిష్కల్మషమైన హృదయంతో సేవ చేస్తున్నామో దానిని బట్టి మన తరాన్ని ఆయన కొనసాగిస్తాడు. నిష్ట కలిగిన వారి కోసం ఆయన 1000 కళ్ళతో చూస్తున్నాడండి భూమి మీద. బిల్లీ గ్రహం గారు అన్నారట, ప్రభువా నన్ను నమ్ము, నేను నీ సేవ చేస్తాను అన్నాడట. ఏమన్నాడు? నన్ను నమ్ము, నేను నీ సేవ చేస్తాను అన్నాడట. అంతే. దేవుడు అన్నాడట, నేను నమ్మేపో అన్నాడట. 99 ఏండ్లు. ఎన్నేండ్లు? 99 ఏండ్లు బతికాడు ఆయన. ఎంతమంది అమెరికన్ ప్రెసిడెంట్స్కు ఆయన చేతుల మీద ప్రార్థనలు చేయబడ్డాయో. ఈరోజు ఉదయం దానియేలు గురించి మాట్లాడుకుంటూ ఆయన ఇరాన్ దేశానికి పిలువబడ్డప్పుడు ఆయన యొక్క అనుభవం గురించి మనం ప్రస్తావించాం. ఎంతమంది ఆయన చేతుల మీదగా దీవించబడ్డారో అమెరికన్ ప్రెసిడెంట్స్. ఎన్ని తరాలు? దరిదాపుగా ఒక 6 తరాలు, 6-7 తరాలు, 6-7 దశాబ్దాలు, 6-7 దశాబ్దాలు ఆయన అనేక వేల మందికి, లక్షల మందికి సువార్త ప్రకటించడం జరిగింది. అనేక వేల మందికి మార్గదర్శకులు అయ్యారు. ఎంత మంచి! మనము నన్ను నమ్ము, నేను నీ సేవ చేస్తాను అనాలి. శేషంలో మనం ఉండాలండి.
దేవుడు చూసేది వేలన కాదు, 25 లక్షల మందిని కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది ఎవరినంటే వేలనే. ఈ శేషాన్ని చూస్తున్నాడు దేవుడు. ఈ శేషాన్ని, తక్కువ మందిని, ఈ 1-2 నిష్టగా నిక్కచ్చిగా బతుకుతారే వాళ్ళ కోసమే వర్షం కురిపిస్తున్నాడు. ఇది సత్యం. ఆ వ్యక్తి ఆ ఊర్లో ఉన్నాడు, ఆ ఒక్క వ్యక్తి కోసం, ఆ ఒక్క వ్యక్తి ఉండటం బట్టి మొత్తానికి కురిపిస్తున్నాడు అంతే. తరం తర్వాత తరము ఈ ఒక్క వ్యక్తులు, ఈ వ్యక్తులను బట్టి ఆ భూమిని కొనసాగిస్తున్నాడు. ఎప్పుడో లయం చేయాల్సిన వాడు వాళ్ళు ఉన్నారే. ఆనాడు అన్నాడుగా అబ్రాహాము, 10 మంది ఉంటే నాశనం చేయకుండా ఉండొచ్చుగా. 2 పట్టణాలలో జనం యొక్క బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, 2 పట్టణాలలో, ఇంత పట్టణాలు 2 ఈజీగా 2 లక్షల మంది ఉంటారు. ఈజీగా 2 లక్షల మంది ఉన్న ఆ పట్టణాలలో ఎంతమంది కోసం అడుగుతున్నాడు అబ్రాహాము? 10 మంది కోసం. 10 మంది ఉన్నారనుకోండి. ఆ రోజు 10 మంది. ఈరోజు వరకు ఉండేదే కాదా సొదొమ? ఉండేది, ఈరోజు వరకు ఉండేది సొదొమ. 10 మంది అంటే దేవుడు మాట ఇచ్చాడుగా అబ్రాహాముతో. ఈరోజు వరకు ఉండేది సొదొమ. 10 మంది లేరు. నీతిమంతులు ఉన్నారు కాబట్టి భూమి మీద అక్కడక్కడ ఆ ఊర్లో ఈ ఊర్లో అక్కడక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు ఈ భూమి కొనసాగుతుంది. ఇందాక వర్షం పంపించాడే, నీతిమంతులు ఉన్నారు కాబట్టి పంపించాడు అంతే. నీతిమంతులు ఉండాలండి, నీతిమంతులు ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, వారే నాకు కావాలని చూస్తున్నాడండి. వారే నాకు కావాలని చూస్తున్నారు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుని మనస్సును సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితులకు వెళ్తుంటాం. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ, ఎంత మేలు చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుణ్ణైనను దేవుని కార్యములనైనను ఎరిగిన తరం పుట్టడం ఏంటి? ఈ న్యాయాధిపతుల గ్రంథంలో పదే దేవుణ్ణి మర్చిపోవటం ఏంటి? వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటం ఏంటి? ఇష్టానుసారంగా బతికి బానిసలు కావటం ఏంటి? దేవుడికి మళ్ళీ మొరపెడితే దేవుడు వారి మరణం వినడం ఏంటి? రక్షకుని పంపించి విడిపించటం. అసలు ఎంత ఆ దేవుని కరుణ, వాత్సల్యము చాలా గొప్పది, చాలా గొప్పదండి. దేవుని వాత్సల్యం చాలా గొప్పది. ఈ యొక్క చూడండి, ఇక్కడ నేను గిద్యోను విషయంలో మనం చూస్తే అక్కడ 6వ అధ్యాయంలోనికి వస్తే చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో తర్వాత గిద్యోను వస్తాడు. గిద్యోను పరీక్ష పెడతాడు దేవునికి. దేవుని దృష్టికి దోషులైరి గనుక 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను. 6వ అధ్యాయం 1 నుండి. వారి మిద్యానీయులు ఎదుట నిలువలేకపోయిరి. గుహలు దుర్గములు తమకు ఏర్పరచుకొనిరి. వాగులు గుహలట. ఎక్కడ ఉంటున్నారు పోయి జనం? వాగుల్లో, గుహల్లో, ఎక్కడెక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ఎక్కడ ఉండాలి వీళ్ళు? వీళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలండి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? అసలు వీళ్ళు ఎక్కడ ఉండాలి? యెహోషువ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఈ మిద్యానీయులేం పారిపోయారు, మిద్యానీయులను చెదరగొట్టారా? మరి వీళ్ళు ఇప్పుడు గుహల్లో, వాగుల్లో ఉండేది ఏంది వీళ్ళు? చూడండి రివర్స్, ఎంత రివర్స్ అయిందో, ఎంత రివర్సో. అసలు ఎవరు నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడ ఉండాలా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎవరి కొడుకు, ఎవరి బిడ్డలు మీరు? మీ దేవుడు ఎవరు? మీరు ఎక్కడ ఉంటున్నారు? అది ప్రశ్న. అవమానం, చీకటి, అంత చీకటి యుగం అండి. ఇశ్రాయేలు చరిత్రలో ఒక మచ్చ.